నువ్వు చెప్పాలి. నిన్న నేను కోర్ట్ సినిమాకి నా దగ్గర ఒక టికెట్ ఉంది, పెయిడ్ ప్రీమియర్ టికెట్. అది మీకు ఇస్తానని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయమని చెప్పాను భయ్య. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు మెసేజ్ చేశారు. దాంట్లో ర్యాండమ్లీ ఒక సబ్స్క్రైబర్ ని సెలెక్ట్ చేసి ఆయన టికెట్ ఇచ్చేసాను భయ్య నిన్న 5 o'clock కి. ఆయన సినిమా కూడా చూస్తాడంట. సో ఎవరైతే మిగతా వాళ్ళు మెసేజ్ చేశారో వాళ్ళకి టికెట్ రాలేదో డోంట్ ఫీల్ బ్యాడ్. ఫ్యూచర్ లో చాలా టికెట్స్ ఇవ్వబోతున్నాను, ఇంకా చాలా చేయబోతున్నాను మీకోసం. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒకటి చేద్దామని, గ్రాటిట్యూడ్ చూపిద్దామని ఉంది. లైక్ గివింగ్ టికెట్స్, మనం అందరం కలిసి సినిమా చూడడం, వన్స్ ఇన్ వైల్ కలవడం, ఆర్ నేను ఏమన్నా మూవీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడం, ఆర్ఫనేజెస్ కి ఫుడ్ ఇంకా అదర్ బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి మంచి పనులు కూడా చేద్దామని ఉంది భయ్య మన సబ్స్క్రైబర్స్ అందరితో కలిసి మంత్లీ ఒకసారైనా. సో అప్డేట్స్ కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలిసిపోతుంది. ఈ రకంగా అయినా నేను థ్యాంక్ యూ చెప్పొచ్చని నా తాపత్రయం. ఇలా చేయాలని ఎందుకు అనిపించింది అంటే, నిన్న నేను ర్యాండమ్లీ రోడ్ మీద నడుస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు నాతో వచ్చి మాట్లాడారు భయ్య, వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకు. సో ఎంతమంది అయితే అంతమంది సబ్స్క్రైబర్స్ తో కలవాలని, మీకు ఏదైనా చేయాలని నిన్న డిసైడ్ అయ్యాను భయ్య. మీరు ఏంటి ఏం వీడియో చేశారు నాది? టమాటాలు. సూపర్. బాయ్ రా, ఆల్ ది బెస్ట్ రా. సో ఇప్పుడు దిల్రుబా సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, దిల్రుబా సినిమా చూస్తాను భయ్య. నిన్న నైట్ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటే దిల్రుబా ప్రొడ్యూసర్ గారు అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, మీకు గనక దిల్రుబా సినిమా ఫైట్స్ నచ్చకపోతే తెర చించేయండి, నన్ను వచ్చి కొట్టేయండి అని. ప్రొడ్యూసర్ గారికి ఒక సూటి ప్రశ్న, మీరు చూసింది మీ సినిమా ఫైట్స్ ఏనా, లేకపోతే వేరే సినిమా ఫైట్స్ చూసి ఛాలెంజ్ విసిరారా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఏముంది సార్ ఆ ఫైట్స్ లో, ఏదో ఫైట్లు పెట్టడం కాదు, దానికి ఒక పర్పస్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ సినారియో క్రియేట్ చేయాలి. బా ఈరా కొట్రా అన్న ఫీలింగ్ అల్లించాలి ఆడియన్స్ లో. అన్ఫార్చునేట్లీ దిల్రుబా సినిమా వల్ల ఆ ఫీలింగ్ కలగదు భయ్య, అంతా ఫోర్స్డ్ గా ఉంటుంది. సినిమాలో హీరో క్యారెక్టర్ సారీ ఇంకా థ్యాంక్ యూ చెప్పడు, బట్ ఐ డిమాండ్ అన్ అపాలజీ. నాకు సారీ చెప్పాలి దిల్రుబా సినిమా మేకర్స్. నువ్వు చెప్పాలి. నాకు ఇలాంటి బ్యాడ్ సినిమా సర్వ్ చేసినందుకు. మేకర్స్ సే సారీ టు పూల చొక్కా, సే సారీ టు పూరి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది భయ్య, అస్సలు బాగాలేదు ఆమెను ఎందుకు కాస్ట్ చేశారో అర్థం కావట్లేదు నాకు. వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా సార్ మీకు? సరే పెడితే పెట్టారు, ప్రాపర్ గా రాసుకోవాలి కదా. ఆమెకి ఇంకా హీరోకి సరైన బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయరు. మళ్ళీ ఆమెమో ఆయన లైఫ్ లోకి మళ్ళీ వస్తుంది, వచ్చి కరెంట్ గర్ల్ ఫ్రెండ్ ని కలపాలనుకుంటుంది. చూసే జనాలకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరమ్మా నువ్వు అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. శామ్ సిఎస్ పాటలు అయితే వర్స్ట్ గా ఉన్నాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ బానే కొట్టాడు, కానీ ఆయన రేంజ్ కి తగ్గట్టు లేదు భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయనని బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. ఇలాంటి సినిమా చూస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం టఫ్ టాస్కే. ఓవరాల్ దిల్రుబా పేపర్ మీద బానే ఉన్నట్టు అనిపిస్తుంది భయ్యా. లైన్ చెప్పాలనుకున్న పాయింట్ ఆనెస్ట్ గా చెప్పుంటే బానే ఉండేదే అనే ఫీలింగ్ వచ్చింది, కానీ అనవసరంగా ఫోర్స్డ్ మాస్ ఫైట్స్, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే విలన్స్, అన్నెసెసరీ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి సినిమా ఎటు పోకుండా ఎవరికి కాకుండా అయిపోయిందే అన్న ఫీలింగ్ కలిగింది భయ్య. సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ ల్యాక్స్ ఒరిజినాలిటీ అన్న ఫీలింగ్ కలిగింది భయ్య. ఒక పూరి జగన్నాథ్, ఒక త్రివిక్రమ్, ఒక ప్రశాంత్ నీల్, ఒక సందీప్ రెడ్డి వంగ, వీళ్ళందరూ కాంటెంట్ చూసి రాసినట్టు ఉంటది మూవీ. ఎందుకో కిరణ్ అబ్బవరం గారికి ఈ మాస్ సినిమాలు సూట్ అవ్వట్లేదు భయ్య. అట్లీస్ట్ నేనైతే ఆ మాస్ రోల్స్ లో ఆయనను చూడలేకపోతున్నాను. మాస్ సినిమా చేయాలంటే హీరోకి ఒక కరిజ్మా ఉండాలి. కరిజ్మా అంటే బైక్ కాదు, చరిష్మా అంటారు కదా. ఇన్బిల్ట్ ఒక స్వాగ్ ఉండాలి. అంత ఈజీ కాదు మాస్ సినిమా పుల్ ఆఫ్ చేయడం. ఐ డోంట్ థింక్ కిరణ్ అబ్బవరం ఇస్ రెడీ ఫర్ మాస్ మూవీస్. ఆయన స్ట్రెంత్ ఏంటో ఆయన తెలుసుకొని వాటి మీద ఫోకస్ పెడితే బెటర్ ఏమో. ఇది భయ్య దిల్రుబా సినిమా రివ్యూ. కిరణ్ అబ్బవరం గారు చెప్పారు దిల్రుబా సినిమా కాకంటే ముందు షూట్ చేసిన సినిమా అని. సో ఎక్స్పెక్టింగ్ బెటర్ ఫిల్మ్స్ ఫ్రమ్ హిమ్ ఇన్ ద ఫ్యూచర్. బాగుందా అంటే బాలేదనే చెప్తాను భయ్య. సినిమా దిల్రుబా చూడడం బదులు బేకరీలో దిల్ కుష్ అని దొరుకుతుంది, దిల్ పసంద్ అని కూడా దొరుకుతుంది, అది కొనుక్కొని తినండి బెటర్ అని చెప్పాలనుంది. బట్ నేను అలా చెప్పను, ఎందుకంటే యూ గో అండ్ వాచ్ ద మూవీ అండ్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. మూవీ ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.25 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.